నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది లేదా మా మిత్రుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి, ప్రజల యొక్క ఆలోచనలు వినడానికి, ప్రజలు చేసే సూచనల్ని అమలు చేయడానికి మాత్రమే మేము ఇక్కడ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడిపించాలన్నదే మా లక్ష్యం. దాంట్లో భాగంగానే నిన్న ఆర్థిక మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు 2,91,000 పైచిలుకు కోట్ల రూపాయలను బడ్జెట్ను ప్రవేశపెట్టి విద్యకు, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు, పేద కుటుంబ సభ్యులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే వ్యవసాయం చేసుకునే రైతులకు పూర్తిగా సహాయం అందించాలన్న లక్ష్యంతో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగింది. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఇంకొక మాట నేను గర్వంగా చెప్పగలను. గత 8 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల యజమాని రాష్ట్ర ప్రభుత్వం. ఆ యజమాని ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతభత్యాలు ఇవ్వకపోతే ఆ యజమాని పట్ల విశ్వాసం కోల్పోతాడు ఉద్యోగి. ఏ విధంగా అయితే ప్రైవేట్లో వ్యక్తుల దగ్గర ఉద్యోగాలు చేసుకునే కుటుంబాలు యజమాని 1వ తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే, జీతం ఎప్పుడు వస్తుందో తెలియకపోతే ఆ కుటుంబం యొక్క ప్రణాళికలు వేసుకోవడానికి కష్టమవుతుంది. కానీ 8 సంవత్సరాల ఆనాటి పార్టీ ప్రభుత్వం ఎప్పుడు జీతభత్యాలు ఇస్తారో తెలియని గందరగోళ పరిస్థితి సృష్టిస్తే అధికారం చేపట్టిన వెంబడే ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక నిబద్ధత పాటించి ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతభత్యాలు ఇచ్చే విధంగా 1వ తారీఖు నాడు ఖచ్చితంగా మీ ఖాతాలో మీ జీతం పడే విధంగా ఈ ప్రభుత్వం పట్ల మీకు సంపూర్ణమైన విశ్వాసం కల్పించడానికి ప్రయత్నం చేసిండు. ఈ ప్రభుత్వం కోసం సేవలు అందించి రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ మీదనే ఆధారపడి ఈరోజు జీవితం గడుపుతున్న వాళ్లకు పెన్షన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియకపోవడం అనేది నిజంగా వాళ్ళకు చాలా ఇబ్బందికరం. ఎందుకంటే 65 సంవత్సరాల తర్వాత ఉద్యోగ పదవీ విరమణ చేసిన తర్వాత ఆరోగ్యం బాగలేకపోయినా, పిల్లల విద్యల కోసం నిధులు అవసరమైన పెన్షన్ మీద ఆధారపడ్డప్పుడు ఆ పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియకపోతే కూడా ఆ కుటుంబాలు ప్రణాళికను చేసుకోవు. అందుకోసమే అంబులెన్స్ ఉందేమో చూడండి, అక్కడ ఎవరో కింద పడ్డట్టున్నారు చూడండి. అందుకే ఈరోజు